3 విషయాలని దేవుడు ఈరోజు మన జీవితంలో బలపరుస్తానని తెలియజేస్తున్నాడండి. కానీ బలపరచాలంటే మనం సమర్పించుకోవాలి. మొదటి ఏంటంటే మన చేతులు. ఎక్కడ మీ చేతులు ఎత్తండి, దేవుణ్ణి అడగండి, దేవా నా చేతులు బలపరచయ్యా అని అడగండి. ఎందుకంటే మన చేతులు అన్నప్పుడు మన చేతి పనులండి, మనం రాసే పరీక్షలు, మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే పని, వ్యాపారము, వాట్ ఎవర్ మీ చేతితో జరిగించే ఏదైనా, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ మై హ్యాండ్స్. ఒక మాట యథార్థంగా, దేవా నేను చేయి పెట్టేదంతా సఫలత చూడాలయ్యా, నేను చేయి పెట్టేదంతా ఆశీర్వదించబడాలయ్యా, నేను చేయి పెట్టేదంతా దీవెన చూడాలయ్యా. ఎవరు చేయి పెట్టి పని చేయింది నేను చేయి పెడితే పని చేయాలి ప్రభా. ఎవరు చేయి పెట్టి జరగంది నేను చేయి పెడితే జరగాలి ప్రభా. అయ్యా ఎవరు రాసి రాని మార్కులు నాకు రావాలి, ఎందుకంటే నా చేయిని బలపరిచేది నువ్వు ప్రభా, నా జీవితంలో జయమిచ్చేది నువ్వు ప్రభా. యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ మీ, యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు గివ్ మీ గుడ్ సక్సెస్. దేవా నా చేతిని బలపరచు, నా చేతిని బలపరచు ప్రభా. ఇక్కడ ఉన్న మా అందరి చేతిని బలపరచు. రెండోదండి మన మోకాలు. ఈరోజు చాలా మందికి మోకాల ప్రార్థన లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మోకాల ప్రార్థన, దేవుడు ఎవరో తెలిస్తే మోకాల ప్రార్థన చేస్తారండి. ఈరోజు చాలా మందికి మోకాల ప్రార్థన లేదు. మోకరించి ప్రార్థన చేయమంటే ఏదో ఈగో ఎఫెక్ట్ అయిపోతుంది పాపం. ఇంట్లోనే మోకరించారు, ఆలయానికి వస్తే ఇంకెక్కడ ప్రార్థన చేస్తారు? వ్యక్తిగతంగా మోకాలు అలవాటు లేదు, ఇంకా ఆలయంలోకి వచ్చిన వెంటనే ఇంకా ఏంది ఇది పనిష్మెంటా? మనం టెలింగ్ వెరీ ఛాలెంజింగ్ వే. మోకాలు ప్రార్థన శక్తి వేరు. యేసు ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు మోకరించాడా లేదా? మోకరించాడు. మోకాలు ప్రార్థన శక్తి. ఎంతకాలం అయింది మీరు చివరిసారిగా మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేసి? చాలామంది యవనస్తులు అన్నప్పుడు నేను అంటాను, మోకరించదు, నిట్టారుగా మోకరించడు, నైట్ అర్ధరాత్రి మోకరించు, టేక్ ఆల్ దట్ థింగ్ యూ క్యాన్. లేదు నీకు ఎక్కువసేపు మోకరించి మోకాల మీద ఏదైనా అవుతుందా, కొంచెం ఏదైనా సపోర్ట్, ఒక కార్పెట్ పెట్టుకో, తప్పేం కాదు. బట్ యువర్ యాటిట్యూడ్ సేయింగ్ గాడ్ ఐ ఆమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఐ ఆమ్ హంబ్లింగ్, తగ్గించుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉండి వయసు అనారోగ్యం బట్టి మోకాలు బలహీనతలు బట్టడం ఒక దిండు కూడా పెట్టుకోండి, తప్పేం లేదు. బట్ యువర్ పోస్చర్ సేయింగ్ దేవా నా మోకాలు బలం లేదయ్యా, అయినా కూడా నీ ముందు నేను మోకరించుకుంటున్నాను, కొంచెం దిండు పెట్టుకుంటున్నాను, క్షమించు, కానీ తగ్గించుకుంటున్నాను. ఇంకా అంత అనారోగ్యం ఉందా, బెడ్ మీద మోకరించండి, అంత అనారోగ్యం ఉంటే. బట్ ద పోస్చర్ ఆఫ్ ప్రేయర్, యు సీ దేర్ ఇస్ అ పోస్చర్. దేవుని వాక్యాలు కూడా అనేక సార్లు చూస్తాము. అనేక మంది భక్తులు బిఫోర్ దేర్ జర్నీ దే నెల్ డౌన్ అండ్ ప్రేడ్. ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్లీ రిటర్న్, నెల్ట్ డౌన్ అండ్ ప్రే. వారు మోకరించి ప్రార్థన చేశారు, ప్రత్యేకంగా కనబడుతుంది. దేవుని వాక్యాలు తెలియజేస్తుంది. ఫిలిప్పీలు 4:6 మనకు చాలా బాగా తెలుసు. దేని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపముల్ని దేవునికి తెలియజేయాలి. ఈరోజు చాలా మంది దే ఆర్ మోర్ యాంగ్షియస్ దాన్ ప్రేయింగ్. ఈరోజు చాలామంది యాంగ్జైటీ ప్రాబ్లం, యాంగ్జైటీ ఏమైపోతుందో, జరగని దాన్ని జరిగినట్టుగా ఊహించుకుంటాం, అవండి అయినట్టుగా ఊహించుకుంటాం, మాట్లాడినట్టుగా ఊహించుకుంటాం. యాంగ్షియస్. గాడ్ ఇస్ సేయింగ్ స్టాప్ బీయింగ్ యాంగ్షియస్, డూ వాట్ యు నీడ్ టు డూ. నీవు ప్రార్థించాలి. యువర్ పోస్చర్ ఆఫ్ ప్రేయర్, యువర్ వే ఆఫ్ ప్రైజ్, గివ్ హిమ్ థ్యాంక్స్, బెగ్ హిమ్. మనుషులు అడుక్కుంటున్నారు ఈరోజు, మనుషులు సహాయం చేయవా. ఒకప్పుడైతే సహాయం చేయవా అని చేతులు జోడించేవారంట. ఈరోజు స్టైల్ ఏం తెలుసా, సహాయం చేయవా అని ఫోన్ ఇట్ట పెడతారంట. అంటే ఫోన్ చేసి నాకు సహాయం చేయవా, నాకు కొంచెం పంపించవా. ఈరోజు ఇంకొక స్టైల్ ఏంటంటే మెసేజింగ్, కెన్ యూ హెల్ప్ మీ. You're not praying, you're asking, can you help me? Can you give me this? Can you do this? Can you provide this? Stop seeking people, seek God. He will provide everything for you. నీ తలని హెచ్చించే దేవుడు ఆయనే, నీ కొమ్ముని హెచ్చించే దేవుడు ఆయనే. కొమ్ము అనేటప్పుడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, కొమ్ము అంటే ఘనత. నా కొమ్ముని హెచ్చిస్తాడు, ఆయన కొమ్ముని హెచ్చిస్తాడంట. He will bring you glory, he will bring you honor. You can lift up your head and say, I am honored by God. ఈరోజు honored by people, that is what we are seeking for. But how many people are really seeking honored by God? దేవుని ద్వారా గణపరచబడాలని ఎంతమందికి ఆశ ఉందండి? మనుషులు మనల్ని పొగడాలని చూస్తారు, కానీ ఒక మాట తెలియజేస్తున్నారు, మనుషులు ఈరోజు మిమ్మల్ని తిట్టినోళ్ళు రేపు గణపరిచేలాగా దేవుడు మార్చగలుగుతాడు. దేవుడు మిమ్మల్ని గణపరిస్తే ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. నోబడీ కెన్ డినై. అది దేవుడు చేసే విధానం. మనుషులు తాము గణపరచుకోవాలంటే వారి పొగడతలు, వారి ఘనత, వారి కేపబిలిటీస్, వారిని డబ్బులు ఇచ్చి గణపరుచుకుంటారు. ఈరోజు చూడండి, నీకు ఇది ఇస్తానని చెప్పి కనపరుచుకుంటారు. నో. గాడ్ ఆనర్స్, ద హోల్ క్రియేషన్ ఆనర్స్. గాడ్ లిఫ్ట్స్ యూ అప్, ద హోల్ క్రియేషన్ విల్ ఒబే యూ. అది దేవుడు చేసే కార్యం అండి. ఈరోజు మనం ఎంతోమంది చింత, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని వాక్యం చూస్తే సామెతలు 16
3 ఒకసారి చదువుదామా? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. నీ పనుల భారాన్ని యెహోవా చేతుల్లోకి అప్పచెప్పు. నెక్స్ట్ ఏంటి? అప్పుడు నీ ఉద్దేశములో సఫలము. ఈరోజు మనకు చాలా మంది ఉద్దేశాలు ఉన్నాయి. యు హ్యావ్ థాట్స్, ఐ వాంట్ బికమ్ దిస్, ఐ వాంట్ డూ దిస్, ఐ వాంట్ బిల్డ్ దిస్, ఐ వాంట్ అచీవ్ దిస్, ఐ వాంట్ స్టడీ దిస్, ఐ వాంట్ ఎర్న్ దిస్. లార్డ్, ఐ వాంట్ డూ దిస్ ఫర్ యువర్ గ్లోరీ. వండర్ఫుల్, బట్ హ్యావ్ యూ కమిటెడ్? If you don't commit, it's become a burden. ఈ మాట కమిట్ అన్న మాట హీబ్రూ, ఓల్డ్ హీబ్రూ, బైబిల్ మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా హీబ్రూలో రాయబడింది, న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్లో రాయబడింది. యేసు ప్రభువు మాట్లాడే మాట వాడుక భాష అరామిక్ నుండి ఇట్స్ బిన్ టేకెన్ బ్యాక్ టు గ్రీక్ చాలా మాటలు. బట్ ఇఫ్ యు రీడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ హీబ్రూ, ఇందులో ఆ మాట కమిట్ అన్న మాట చాలాసార్లు ఉంటుంది బైబిల్లో. ఆ మాటకి గులాం అన్న మాట వస్తుంది హీబ్రూలో. గులాం అన్న మాట చూసినప్పుడు 15 సార్లు దేవుని వాక్యంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో గులాం అన్న మాట ఉంటుంది. 11 సార్లు ఆ మాట ఈ రీతిగా కమిట్ అని రాయబడదు. కానీ ఎలా ఉంటుందంటే రోల్ ఓవర్, దట్ ఈస్ ద రైట్ ఇంగ్లీష్ వర్డ్ ఫర్ ఇట్. రోల్ ఓవర్. ఈ మాట ఎక్కడి నుండి వస్తుంది, దేనికనేటప్పుడు ఈ ఉదాహరణ చెప్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. పాత దినాల్లో, ఆ రోజుల్లో ఎడారుల్లో ప్రయాణించేవారు క్యామెల్స్ మీద ప్రయాణిస్తారు, అవును కదా? కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే వారు ముఖ్యమైన భారము, అంత భారము అన్ని క్యామెల్స్ మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయరంట. 10 క్యామెల్స్ అంటే 10 క్యామెల్స్ మీద ఈక్వల్గా వెయిట్ వేయరు. మనమైతే ఏం ఆలోచిస్తాం, అన్నిటి మీద ఈక్వల్గా వెయిట్ వేస్తే అన్నీ ఈజీగా వెళ్ళిపోతాయేమో, అలా చేయరంట. వారు మినిమం 2 క్యామెల్స్ లేకపోతే 1 క్యామెల్ మీదే అంత భారాన్ని వేస్తానని చూస్తారంట. అంత 1 క్యామెల్ మీద వస్తే 9 క్యామెల్ 8 క్యామెల్ ముందే వెళ్తా ఉంటే ఈ నెక్స్ట్ 2 ఏమవుతుంది తెలుసా? వీటికి అంత బుర్ర లేవు, భారము ఈ అన్నిటి మీద లేవు, దీని మీద ఉందని అన్నీ ముందు వెళ్ళిపోతుంది. నేను వెనకాల వెళ్తున్నాను, ఈ కూడా ముందుకు వెళ్తాయంట. అది ఎంతవరకు వెళ్తుంది? వెళ్ళేంతసేపు వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఈ క్యామెల్కి ఇంకా ఏ మాత్రము కుదరదో ఏం చేస్తుంది తెలుసా? దాని యజమాని దగ్గరకు వస్తుందంట. ఫస్ట్ స్లో అయిపోతుంది, యజమాని చూసి అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ యజమాని దిగి వస్తాడు. యజమాని దగ్గరకు వచ్చి అది దొబ్బుని కింద పడి, అంటే మోకాల మీద పడిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? అలే ఢమాలంట, రోల్ ఓవర్, తిరిగిపోతుంది, వెనక పడిపోతుంది. ఇంకా ఈ భారము నేను మొయ్యలేను బాబోయ్, నాకు కుదరదు. నేను ఇంతసేపు నడిచాను, ఇంత నీరు తాగాను, నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా నాకు కుదరలేదు. ఐ రోల్ ఓవర్, సబ్మిట్. ఆ మాట కమిట్ అన్న మాట కూడా అర్థం అది గులాం. ఆ మాటకు అర్థం ఏంటంటే నీ భారాన్ని నువ్వు మొయ్యొద్దు, నీ భారం నువ్వు మోస్తే అవ్వదు. నీ భారం అంతా ఇల్లు సమస్య, కుటుంబ సమస్య, ఆ సమస్య, ఈ అప్పు, ఆ కర్మ, ఈ కర్మ అంతా మీదేసుకునే, దేవా నిన్ను సేవిస్తాను, దేవా నీ కొరకు నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి, నడుస్తున్నావు ఇంకా అవ్వలే. దేవుడు అంటాడు వదిలేయి, నువ్వు మొయ్యొద్దు, నువ్వు మోస్తానికి కాదు, నీ భారం అంతా యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. దేవుడు వాక్యం చెప్తుందా లేదా? మనం ఏం చేస్తున్నాం? నేనే మోసుకుంటా. అందుకనే ప్రార్థన అనే ప్రతిసారి ఏంటంటే మోకాలు ప్రార్థనకు సూచన. మనం మోకరించినప్పుడు వీ నీడ్ టు రోల్ ఓవర్. నేను తిరిగి పడుతున్నా, ప్రభువా ఇంకా నాకు ఇది కుదరలే, ప్రభువా నా వల్ల ఇది చేత కావట్లే, ప్రభువా ఈ వ్యాధితో నేను ఇంకా చేయలేకపోతున్నానయ్యా, దేవా ఈ నష్టంతో నేను చేయలేకపోతున్నానయ్యా, ప్రభువా ఈ అప్పులతో నేను చేయలేకపోతున్నాను, ప్రభువా ఈ నిందతో నేను చేయలేకపోతున్నాను. లార్డ్ ఐ కెన్ నాట్ డూ, ఐ నీడ్ యూ. నిజంగా ఒక మనిషి మోకాల మీద పడ్డారంటే మీ ముందు ఎంతగా తగ్గించుకుంటున్నారని అర్థం, ఎంతగా సహాయం అడుగుతున్నారని అర్థం. ఈరోజు మనం నిజంగా దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నామంటే గర్విష్టి మోకరించడు, కానీ మనం నిజంగా ఆయన సహాయం చేయగలిగిన దేవుడిని గ్రహించుకుంటూ, దేవా ఈ భారం నేను మోపలేకపోతున్నాను, మొయ్యలేకపోతున్నాను, ఇది నేను సహించలేకపోతున్నాను, నీ దగ్గర మోసేస్తున్నాను. ఐఎమ్ కమిటింగ్ టు యూ గులాం, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఓవర్ టు యూ. మోకాల ప్రార్థన శక్తి ఘనమైందండి. యేసు ప్రభు కూడా ఆ గెత్సెమనే తోటలో ఆ చివరి రాత్రి సిలువ చెప్పబడతాం ముందు ఏం చేశాడు? ఆయన వెళ్ళి మోకరిస్తున్నాడంట, మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసేటప్పుడు ఆయన బాధ చూడండి, వేదన చూడండి, ఆయన చెమట రక్తపు బిందుల్లాగా పడుతుందంట. సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ బర్డన్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్. తండ్రి నా చిత్తం కాదు తండ్రి, నాకు అవుతలేదు తండ్రి, నాకు కుదురతలేదు తండ్రి, నీకు చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర వచ్చి తొలగించిపోయి తండ్రి, అయినా కూడా నా చిత్తం కాదు తండ్రి, నీ చేతులకు అప్పచెప్తున్నా. యు సీ గాడ్ స్ట్రెంగ్థెన్డ్. దేవుని వాక్యం చూస్తాము,
దేవుని దూతలు వచ్చి యేసు ప్రభుని బలపరిచేయంట. బలపరిచాయి కాబట్టి ఆయన ధైర్యంతో లేచాడు. బలపరిచాడు కాబట్టి ఆయన లేచి, ఇదిగో నేనే, అరెస్ట్ మీ, హీ కుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. అంతసేపు బాధ వేదన, కానీ ప్రార్థన అయ్యేటప్పటికి చూస్తే కమాన్, ఐఎమ్ రెడీ టు హ్యాండిల్ దిస్. నిజంగా మనం ప్రార్థన చేసామా లేదా అని అర్థం ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేసే ప్రతిసారి వీ హ్యావ్ టు రోల్ ఓవర్. గులాం, దేవా నేను తీసేసి నీ దగ్గర వేస్తున్నా, నీ దగ్గర వేసేస్తున్నా, నీ పాదాల దగ్గరికి వేసేస్తున్నాను. నేను మోయలేను. యేసు పాదాల దగ్గర మోపాలంట. యేసు పాదాల దగ్గర, అయ్యా ఇదిగో నువ్వే నీ నామంలోనే, నీ ద్వారంగానే, నీకు బట్టే ఐఎమ్ పుడింగ్ ఇట్ ఓవర్. దేవుడు అట్లా చూస్తే చివరిగా ఆయన బలపరచవలసింది, మనకు బలము వేడుకోవాల్సింది మన హృదయం అండి. ఎందుకంటే యెషయా 35:4 చదివితే, తత్తరిల్లి హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఈ మాట గమనించండి, భయపడద్దు. దేవుడి మాట బైబిల్ గ్రంథంలో చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 365 సార్లు, డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, 365 times గాడ్ ఈస్ సేయింగ్ డు నాట్ ఫియర్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిరోజుకు ఒక మాట తీసుకో. ప్రతిరోజు దేవుడు చెప్తున్నాడు భయపడద్దు. ఈరోజు నీ ముందు కనబడే శత్రువులు ఇంకా కనబడరు, భయపడద్దు. నేను నీ ముందున్నాను, నేను నీ తోడున్నాను, భయపడద్దు, దిగులు చెందొద్దు. ఈ మోషే తోడున్నట్లు నేను నీ తోడున్నాను. అసలు యెహోషువకి ఎన్నిసార్లు భయపడద్దు అన్న మాట చెప్పబడింది చూడండి, తెలుసా? మోషే 3 సార్లు చెప్తాడు భయపడద్దు అని. దాని తర్వాత దేవుడు చెప్తాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 3 సార్లు చెప్తాడు దేవుడు భయపడద్దు. దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి చెప్తారు భయపడద్దు. మొత్తానికి ఎన్నిసార్లు చెప్పబడింది? 7 సార్లు భయపడద్దు ఇన్ దట్ సీజన్. అనుకుంటానండి, సడన్గా నేను మిమ్మల్ని సపరేట్గా పిలిచి భయపడద్దు అని చెప్పి పంపించా. సడన్గా ఇంకోళ్ళు వచ్చి 3 సార్లు భయపడద్దు అని చెప్పారు. సడన్గా ఆలయం అంతా కలిసి భయపడద్దు అని చెప్పారు. అంటే నిజంగా బుర్ర ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏదో అవ్వబోతుంది అక్కడ, ఇంతమంది భయపడద్దు అని చెప్తున్నారంటే ఏదో ఉంది ముందు, అవునా కదా? అంటే ఆయన భయం పడుతున్నాడు కాబట్టి మరలా కూడా చెప్పబడింది భయపడద్దు. దేవుడు అంటున్నాడు ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు. ఈ మాటకి అర్థము భయపడద్దు అన్న మాట ఎందుకు అన్నిసార్లు చెప్పబడింది అని చూసినప్పుడు నేను గమనించింది ఒకటే. దేవుని వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఒక మాటను పెడుతున్నా, ఆ మాట నీ హృదయంలో ఉంటే నిన్ను నిలబెడుతుంది. ఆ మాట ఏంటంటే నీ ఉన్న ప్రతి స్థలంలో నీలో రింగ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే హృదయం అన్నప్పుడు థింకింగ్, ఇంకోటి కూడా చెప్పిన, యాజ్ ఎ మ్యాన్ థింకర్స్ ఇన్ హిస్ హార్ట్ సోషల్లీ లివ్. దాని తగినట్టు జీవిస్తాడు, దాని తగినట్టు మాట్లాడతాడు, దాని తగినట్టు బ్రతుకుతాడు. అంటే మాటలు కూడా తలంపులు తగినట్టుగా, హృదయంలో తలంపులు తగినట్టుగా మాట్లాడతాడు. సో భయపడద్దు అన్న మాట దేవుడు మన హృదయంలో పెడుతున్నాడంట. ఏ పరిస్థితి వచ్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చిందనుకో, భయపడద్దు అన్న తలంపు మనం మొదటగా కలగాలని. 365 సార్లు దేవుడు భయపడద్దు అన్న మాట చెప్తున్నాడంటే, దేవుడు అంటాడు భయపడద్దు, నేను నీ తోడున్నా. ఆ మాట ఎక్కడ పెట్టుకోవాలి? ఆ మాట ఉంటే నీవు ఎదుర్కొనే పరిస్థితుల్లో, నీవు చేస్తున్న పనుల్లో, మనుషులు నిన్ను దూషించేటప్పుడు, మనుషులు నీకు విరోధంగా పనిచేసేటప్పుడు, మనుషులు నీకు అన్యాయం చేసేటప్పుడు, నిన్ను దూషించి మాట్లాడి అవమానం పరిచేటప్పుడు, యూ కెన్ రిమెంబర్ ఆయన నీ తోడు ఉన్నాడు, భయపడద్దు. అప్పుడు నీ రియాక్షన్ ఎలాగుంటుంది? వాట్ కెన్ యూ డూ, వాట్ కెన్ మ్యాన్ డూ? అదే రాజైన దావీదు అంటాడు కదా, అయ్యా నరుడు ఏం చేస్తాడయ్యా, ఏ పాటు వాడు, వాట్ కెన్ మ్యాన్ డూ? నువ్వు నా తోడున్నావు కదా, నువ్వు నన్ను బలపరుస్తున్నావు కదా, నువ్వు నాకు జయం ఇస్తున్నావు కదా. యెహోషువకి అందరూ చెప్పాల్సి వచ్చింది భయపడద్దని. కానీ అసలు యుద్ధం వచ్చిన తర్వాత యెహోషువ క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది తెలుసా? దేవుడు యెహోషువ ముందుకెళ్ళి పోరాడుతూ ఉంటే యెహోషువ అంటాడు, గాడ్ వై యూ, ఐ విల్ ఫైట్, యూ వెయిట్. ఆ టైం అయిపోతుందా, నువ్వు ముందుకు వస్తున్నావా? ఎందుకంటే ఆ వాక్యం చదివితే దినం అయిపోతుందంట,
దేవుడు ముందుకు వెళ్తున్నాడు అంటే ఎందుకంటే ఇచ్చిన మాటను ముగించాలని. యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? నో 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 నేను చేయాల్సింది నేను చేస్తాను, సూర్యుని చంద్రుని ఆపుతాను, టైం ఆగిపోతుంది. సూర్యుని చంద్రుని ఆపి నేను నా పని ముగిస్తాను. అందుకని యెహోషువకి దేవుడు చెప్పలేదు సూర్యుడి చంద్రుని ఆపమని. తన విశ్వాసం, దేవుడు నా తోడుంటే నాకు అధికారం ఉంది, దేవుడు నా తోడుంటే నాకు జయం ఉంది, దేవుడు నా తోడున్నా నేను చూడగలుగుతున్నాను. దట్ ఈస్ వై ఐ విల్ కమాండ్. హీ కమాండెడ్ అంట. రీడ్ ద వర్డ్, హీ కమాండెడ్ ద సన్ అండ్ ద మూన్ స్టాప్, టైమ్ స్టూడ్ స్టిల్. అనుకుంటున్నాడు సడన్గా ఫ్రీజ్ అంటే అంతా అయిపోయింది. మీరు మాత్రం తరుపున పోతా ఉన్నారు. ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం గాడ్ టుక్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎ మ్యాన్. వై? హిస్ ఫెయిత్, హిస్ ట్రస్ట్. ఇట్ ఈస్ నాట్ సేయింగ్ హోటల్ ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ కాదు, పన్నుడికి ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ కాదు. ఒక బిడ్డ తండ్రితో, తండ్రి నువ్వు ఉండి తండ్రి నేను చేస్తాను. తండ్రి సరే చెయ్యి, నేను నీకు సహాయం చేద్దాం అనుకున్నాను, నా బిడ్డ కాబట్టి నువ్వు చేస్తావా? చెయ్యి. నీకు అంత ధైర్యం ఉందా, అంత కాన్ఫిడెన్స్ ఉందా? కమాన్ డూ ఇట్, ఐ విల్ ఎంకరేజ్ యూ, ఐ విల్ డూ ఇట్. నీకు అంత ధైర్యం ఉంది కాబట్టి నేను నీ పక్షాన్ని నిలబడ్డాను, కానీ నువ్వు నమ్ముతున్నావు కాబట్టి యూ డూ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. యూ డూ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. యెహోషువ దాని తర్వాత ఏమంటాడు తెలుసా? ఆ యుద్ధానికి అందరూ భయపడతా ఉంటే ఇశ్రాయేల్ సైన్యం చెప్తాడంట, మీరెవ్వరు భయపడద్దు. ముందు చాప్టర్లో చూస్తే ఆయనకి అందరూ చెప్తున్నారు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ప్రజలు అంటున్నారు నీకు లోబడతామయ్యా, నీకు లోబడిన చంపేస్తాము, నువ్వు భయపడద్దయ్యా అంటున్నారు. తర్వాత చూస్తే ఆయన అంటాడు, అరే మీరెవ్వరు చావరయ్యా బాబు, భయపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆయన మాటను మన హృదయంలో పెట్టగలుగుతాయి. ఎందుకంటే దేవుడు అదే అంటున్నాడు, డు నాట్ ఫియర్. బలహీనమైన హృదయాన్ని బలపరుచుకో. దేవుడు వాక్ మీ హృదయంలోకి వస్తుంది ఏంటంటే, డు నాట్ ఫియర్, నేను నీ పక్షాన ఉన్నా. వెంజెన్స్ ఇస్ మైన్, నేను తీర్పు తీరుస్తా, నేను ప్రతిఫలాన్ని ఇస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మీకు విశ్వాసం అంటే కార్యము దేవుని దేవుడి నుండి నిశ్చయం అండి. ఈరోజు ఈ లోకంలో మీరు నిందతో, అవమానంతో, వేదనతో ఉండాలని దేవుడు ఆశపడతలేదండి. నిశ్చయతతో, ధైర్యముతో ఆయన ఆరాధించగలిగిన చేతులు, ఆయన సన్నిధిలో సమర్పించుకోగలిగిన మోకాలు, ఆయన మనస్ఫూర్తిగా స్తుతించి సన్నిధించగలిగిన హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడున్నవారు, దేవా ఇదిగో నా చేతులు ఎత్తుతున్నా, నా మోకాల్ని మోకరిస్తున్నా, నా హృదయాన్ని తెరుస్తున్న వారు ఉంటే నిజంగా ఆయన సన్నిధిలో మోకరించుకుంటూ మన చేతులు పైకెత్తి, ఆస్ గాడ్ నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. అడగండి, దేవా నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు, నా జీవితాన్ని బలపరచు, నా చేతుల్ని బలపరచు, నా చేతి పనిని బలపరచు, నా మార్గాల్ని బలపరచు, నా మోకాల్ని బలపరచు, నాకు కావాల్సిన విశ్వాసం, ధైర్యం దయచే ప్రభా, నిరీక్షణ దయచే ప్రభా. లార్డ్ స్ట్రెంగ్థెన్ మై వేస్, స్ట్రెంగ్థెన్ మై లెగ్స్, స్ట్రెంగ్థెన్ మై నీస్. నీ ముందు సమర్పించుకుంటున్నాను రాజా, నిన్ను ఆరాధిస్తున్నాను రాజా, నిన్ను మహిమపరుస్తున్నాను రాజా. నీలోనే నా బలము, నీలోనే నా శక్తి, నీలోనే నా నిశ్చయత, నీలోనే నా ఆధారము. నీవే ప్రభా, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. చెప్దామా, 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 మనస్ఫూర్తిగా చెప్దామా? మన హృదయాన్ని ఒక్కసారి దేవుని ముందు కుమ్మరించుకోదామా? కెన్ యూ డూ ఎ గులాబ్ రోల్ ఓవర్, రోల్ ఓవర్. నీ భారం అంతా ఆయన మీద మోపివేయండి. ఆయన ఆదరిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన జరిగిస్తాడు. మీ హృదయంలో ఉన్న భారాన్ని అంతా ఆయన మీద వేసేయండి. ఏంటి మిమ్మల్ని బాధ పెట్టేది? ఏంటి మిమ్మల్ని కలవరపరిచేది? ఏం మాటలు మిమ్మల్ని మైండ్లో టార్చర్ చేస్తుంది? వాట్ ఈస్ దట్ ఈస్ టార్మెంటింగ్ యూ? వాట్ ఈస్ దట్ ఈస్ క్రియేటింగ్ యూ పెయిన్ ఇన్ యువర్ థాట్స్? ప్రార్థన చేయలేని కార్యం ఏంటి? దేవుని ముందు వేసేయండి. దేవా నా వల్ల మోయలేకపోతున్నాను ప్రభా, I cannot handle this Lord, I cannot carry this Lord, I cannot bear this Lord. Lord, I need you, I need you. దేవా నా భారాన్ని తొలగించి వేయ్యా. సమాధానం దయచే, తేలిక దయచే, ఆనందాన్ని దయచే, ధైర్యం దయచే, నిరీక్షణ దయచే. మీ హృదయ భారాన్నంతా ఆయన మీద వేయండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడండి. God knows you, God sees you. God wants to start a new season, new beginnings, new chapter in your life. ఇంతకాలం ఎడారిలోండి వెళ్తున్నారేమో, ఇదిగో లెబనోన్కి చేరుతున్నారు. దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ సీజన్లోకి వస్తున్నారు. ఈ నెలల్లో మీరు వస్తున్నారు. మీరు ఆనందంలోకి, సుందరమైన స్థలంలోకి, అన్ని పచ్చని స్థలంలోకి, సమృద్ధి కాలంలోకి వస్తున్నారు. మీరు రిమెంబర్, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. మీ జీవితాన్ని ఎరిగిన దేవుడు, మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించే దేవుడు అండి. ఎంతో మంది మీరు చేస్తున్న పని వ్యర్థంగా పోతుందేమో. దేవుడు అంటాడు, యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ ద సీజన్ ఆఫ్ కార్మెల్. కర్మెల్ లాగా అవి మీరు విత్తేది ఫలిస్తుంది. సమృద్ధి నేల, ఫర్టైల్ సాయిల్,
మంచి నెలలోకి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. మీ చేతి పనిని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని వర్ధిలింపజేస్తాను, మీ జీవితంలో ఘనతనిస్తాను. మీరు వేగంగా చేయవలసింది చేయండి అంటున్నాడు దేవుడు. దేవా నీకు వందనములు 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 వందనములు. ఇక్కడ ఉన్నవారు ఎంతో మంది మీ అంతటా మీరు చేసి విఫలమైపోయి ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, షారోన్ షారోన్, I am making everything beautiful in your life. You are saying this marriage is a shame. God is saying I will turn it out beautiful in your life. You are saying this business has become a shame. God is saying I'll change it beautiful in your life. You are saying my career is a waste. God is saying I will change it beautiful in your life. If you believe, tell him thank you Lord. Thank you Lord. I praise you Lord. I glorify you Lord. నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నమ్ముచున్నాను ప్రభువా, నీకు సమస్తము సాధ్యము ప్రభువా, నీవు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభువా. నిన్ను నమ్ముచున్నాను ప్రభువా. నా రాజా నీకు వందనములు, నా దేవా నీకు వందనములు. కృప కనికరము కలిగిన దేవా వందనములు. కృపతో నాతో మాట్లాడుతున్నావయ్యా, వందనములయ్యా. కృపను బట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నావయ్యా. నా స్తోమత కాదు, నా శక్తి కాదు, నా యోగ్యత కాదు, నీ కృప ద్వారముగా ధైర్యం తెచ్చుకుంటున్నావు. ఇదిగో ప్రభా, నీ కృప నాకు ఉందని నమ్ముతున్నాను కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఏ స్థితి అయినా కూడా నేను ఎదుర్కొంటున్నాను. బికాజ్ యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ లార్డ్. యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. In my weakness, your grace is sufficient. In my failure, your grace is sufficient. Every mistake I have done, your grace is sufficient, Lord. I confess, Lord Father, నా మార్గాల్ని క్షమించు, నా తలంపుల్ని క్షమించు, నేను చేసిన పనుల్ని క్షమించు, నేను తలంచిన తలంపుల్ని క్షమించు, నా గర్వపు తలంపుల్ని క్షమించు. My actions, my thoughts, my plans, my desires, forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా, నాకు నూతన కార్యాన్ని జరిగించు ప్రభువా, ఈ నూతన ప్రారంభాన్ని దయచే ప్రభువా, ఈ న్యూ సీజన్లోకి నన్ను నడిపించు ప్రభువా. నేను రుచి చూడాలి, నిన్ను అధికంగా కనపరచాలి. ప్రార్థన ఆలకించే దేవుడు అని నిన్ను కనపరచాలి. నా జీవితం బట్టి నీకు మహిమ రావాలయ్యా. నేను చేయని పనులు బట్టి నీకు మహిమ రావాలయ్యా. నా మాటలు బట్టి నీకు మహిమ రావాలయ్యా. నా తలంపులు బట్టి నీకు మహిమ రావాలయ్యా. సమస్త మహిమ నీకే చెందుతుందయ్యా. సమస్త మహిమ నీకే చెందుతుందయ్యా. ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ యూ లార్డ్ జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. సంగమా స్వరమెత్తి దేవుని స్తుతించండి. సంగమా మన చేతులతో, మన జీవితంతో, మన హృదయముతో, మన మనస్సుతో, సర్వముతో ఆయన మహిమ పడతామా? Praise him, praise him, praise him, praise him. Behold, God is doing a new thing. ఇదిగో నూతన కార్యము చేస్తున్నాను. ఇప్పుడే ప్రారంభమవుతుంది, ఇప్పుడే ప్రారంభమవుతుంది. Receive it in the name of Jesus. God is faithful. God is faithful. God cares for you. మనల్ని పట్టించుకునే దేవుడు అండి, మనల్ని పట్టించుకునే దేవుడు అండి. అమ్మా అయ్యా నువ్వు ఏడుపులు ఉంటాను, దేవుడికి బాధే. నువ్వు బాధలో, వేదనలో, పాపంలో మునిగిలో ఉంటే ఆయన ఏడుస్తున్నాడేమో, కానీ ఈరోజు నీవు నశించకూడదని ఆయన ఇంకనూ కృపను అధికంగా ఇస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ కమ్ టు హిమ్, హృదయాన్ని కఠినపరచుకోకుండా నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తే ఆయన నిశ్చయంగా కార్యము చేస్తాడు. పరిశుద్ధ ప్రేమ తండ్రి గురున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నువ్వు పలకమన్న మాటలు పలికాం ప్రభా. ఎవరెవరైతే నీ బలిష్టమైన హస్తం కింద సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే సరెండరింగ్ దెమ్సెల్వ్స్ ఆస్కింగ్ గాడ్ స్ట్రెంగ్థెన్ మీ అంటున్నారో, ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా వారికి బలము కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి తిరిగి తన ఆత్మ, ప్రతి కలవరపరిచే ఆత్మ, ప్రతి భయాన్ని పుట్టించే ఆత్మ, ప్రతి భీతి అయిన ఆత్మ నజరేయుడైన యేసు నామములో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని విడిచి పోడుగా కనిపిస్తున్నాను. Let the fire of God rest upon us. Let the fire of God rest upon us. Let the fresh anointing rest upon us. దేవా ప్రతి దినము నూతన తైల అభిషేకం అన్నవయ్యా. ప్రతి దినమయ్యా ఈ రోజు నుండి ఈ సీజన్లో మాకు కావాల్సిన ప్రతి దినము fresh anointing upon your children, Lord. Anointing will lead us. Anointing will guide us. Anointing will make us survive. Anointing will make us victorious. Anointing will make you pleased, Lord. దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తామయ్యా. నీ ఆత్మ కార్యములు, నీ ఆత్మ కార్యములు ఘనముగా జరుగునుగాక. You lead every life, Lord. You lead every life, Lord. You lead every life, Lord.
ప్రతి ఒక్కరి జీవితం ద్వారంగా, ఈ లైవ్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ద్వారంగా ఎవరెవరైతే విశ్వాసంతో అంగీకరిస్తున్నారో, లార్డ్ యూస్ మీ, లార్డ్ మీ దేవా నేను అంటున్నారో, ప్రతి జీవితం ద్వారంగా యేసు నామము ఘనంగా మహిమపరచబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. అనేక సార్లు మా పని అయిపోయింది అనేటప్పుడు నువ్వు నిలబడుతున్నావయ్యా. ఇంకా మాకు కుదరదన్న ప్రతిసారి నువ్వు వస్తున్నావయ్యా. ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ సేయింగ్ వి గివ్ అప్, యూఆర్ షోయింగ్ అప్ లార్డ్. నమ్మదగిన దేవా వందనములయ్యా. నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభు. నిన్ను ఆశ్రయించే ఎప్పటిని చేయి విడిచిపెట్టిన దేవుడు వేయను. వందనములయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే. మా జీవితం, మిగిలిన జీవితాన్ని ఇంకా నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. గతాన్ని మేమేమి మార్చలేమేమో కానీ దేవా, ఇదిగోని నీ చేతిలో పెడుతున్నామయ్యా. Strengthen our heart, strengthen our knees, strengthen our heart. మా హృదయం నుంచి నీకు స్తుతి రావాలి, ఘనత రావాలి, మహిమ రావాలి. ఈ ఆలయంలోకి అడుగుపెడుతున్న ప్రతి కుటుంబంలో దీవెన రావాలి. ఈ ఆలయంలోకి అడుగుపెడుతున్న ప్రతి కుటుంబంలో నెమ్మది కలగాలి. ప్రతి జీవిత మార్గంలో సఫలత చూడాలి. ఈరోజు మా తోడుండి మమ్మల్ని నడిపించే నీ ఆత్మ బట్టి నీకు వందనములయ్యా. నీ ఆత్మ ఉంది కాబట్టి మాకు నిశ్చయత ఉంది ప్రభువా. దెర్ ఇస్ షూరిటీ లార్డ్, దెర్ ఇస్ గ్యారంటీ లార్డ్. వీఆర్ నాట్ అలోన్. కాలం అంధకారంగా మారబోతుంది అంటున్నావు, కానీ ప్రభువా నువ్వు మా తోడుంటే మాకు వెలుగు ప్రభువా. నిన్ను నమ్మిన వారికి ఏ భయం లేదు, ఏ చింత లేదు దేవా. అంధకారంలో మా వెలుగు ప్రకాశించినట్లుగా నీ ఆత్మ ద్వారంగా మనం ఘనంగా వెలిగించమని పెడుకుంటూ, లార్డ్ fill each one of us and lead us and guide us in Jesus mighty name. యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.